పై అధికారుల ఆదేశాల మేరకే తాను ధర్మస్థల దేవాలయం చుట్టూ తర్వాత నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందల శవాల్ని 1998 నుంచి 2014 దాకా పూడ్చిపెట్టడం జరిగిందని ఆ ధర్మస్థల శానిటైజర్ వర్కర్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కేసులో ఏం తేలబోతుందన్నది మొత్తం ఆ శానిటైజేషన్ వర్కర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆయన లాయర్కి ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఈ కంప్లైంట్ ఒకవేళ ఫాల్స్ అని ప్రూవ్ అయితే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏందో కూడా నాకు తెలుసు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత నిజం అనేది అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. అయితే దీనికి కాంట్రడిక్టరీ వర్షన్ పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అతను ఎక్స్హ్యూమేషన్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పాతిపెట్టిన శవాలు ఏవైతే ఉన్నాయో ఆ శవాల్ని బయటికి తీసిన తర్వాత టెస్టులు జరిగే ప్రాసెస్లో అతను అబ్స్కాండ్ అవుతాడని పోలీసులు చెప్తున్నారు అనమాట. అంటే పోలీసులు చెప్పే వర్షన్ వెనక ఎవరి హస్తమైనా ఉందేమోనని బయట సొసైటీ నుంచి కొన్ని ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అనమాట.